హాయ్ ఎవ్రీవన్, ఇది నా ఫస్ట్ వ్లాగు. ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో ఎలా మాట్లాడాలని కింద కామెంట్ చేసేయండి. నిన్నైతే కార్తీక పున్నం అందరూ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఇది నిన్నటి వ్లాగు. పొద్దునైతే అమ్మ మా కోసం దోశ ఇంకా పెసరపప్పు కర్రీ చేస్తున్నారు. అమ్మ అయితే తినరు, ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నారు నిన్న పున్నమని. సో దాని తర్వాత నేను చెల్లి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసాము. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నేను అమ్మ చెల్లి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ శివలింగానికి వాటర్తో అభిషేకం చేస్తున్నారు. చెల్లి ఇంకా అమ్మ నన్ను పిలిచింది. అమ్మ నేను వీడియో తీస్తున్నాను కదా అని నేను వెళ్ళలేదు. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రదర్శనలు చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని బయట వచ్చేసాము. తర్వాత ప్రసాదం తీసుకున్నాము. మా చెల్లి అయితే ప్రసాదం కోసమే వస్తుంది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో అమ్మ కంద పులుసు చేశారు, కంద కర్రీ ఇంకా వైట్ రైస్ తినేసాము. చెల్లి అయితే టేస్ట్ చేస్తుంది, ఎలా ఉంది చెప్పు అని అన్నాను. ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, పెరుగు పచ్చడి ఆంటీ లాగా చెప్తుంది. మా అమ్మ వెనకాల నుంచి పెరుగు పచ్చడి ఆంటీలా తినాలి, అలా చెప్పాలి ఎక్స్ప్రెషన్స్ అని, బాగుందని చెప్తుంది. మళ్ళీ తినని చెప్తే కూడా మళ్ళీ తింటుంది. సూపర్ అంట. దాని తర్వాత చెల్లి నేను కాసేపు అలా పార్క్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరే పార్క్ ఉంటే పార్క్కి వెళ్ళేసి అలా తిరిగేసి వస్తుంటే అక్కడ బర్త్డే షూట్ జరుగుతుంది, చిన్న బాబుది బర్త్డే షూట్ చూసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా ఈరోజు. టెంపుల్లో 365 ఒత్తులు వెలిగించడానికి నేను, అమ్మ, చెల్లి, నాన్న కూడా వచ్చారు. వెళ్ళేసరికి జనం అయితే చాలా ఉన్నారు. అసలు స్టెప్స్ ఎక్కడానికి కూడా ఖాళీ లేదు, అంత జనం ఉన్నారు. అలాగే గుద్దుకుంటా మధ్యలోంచి వచ్చి అలానే లోపలికి వెళ్ళి పూజ స్టార్ట్ చేసాము. ప్లేస్ దొరికింది, పూజ స్టార్ట్ చేసిన తర్వాత నేను గణేష్ చేస్తున్నాను. మా పసుపు గణపతికి చేసి బొట్టు పెట్టేసి అక్షింతలు వేసి పూలు పెట్టిన తర్వాత మనం ప్రసాదం ఏం పెట్టాలనుకుంటున్నామో అవన్నీ పెట్టాలి. అంటే మేము అరటిపళ్ళు తీసుకెళ్ళాము. అరటిపళ్ళు పెట్టేసి తర్వాత మేము ఇక్కడ మా చెల్లి చేస్తుంది, అది నేను చేశాను, చెల్లి చేస్తుంది. చెల్లి కూడా సేమ్ అలానే చేయాలి ప్రాసెస్. నేను వేరే, చెల్లి వేరే, ఇంకా అమ్మ నాన్నది ఒకటి పెడతాం, 3 పెడతాము. అలాగా అరటిపళ్ళు ఇంకా పూలతో అలంకరణ చేసేసి తర్వాత పిండితో ప్రమిదలా చేసి దాంట్లో ఆయిల్ వేసి దీపం పెడతాము. దీపం పెట్టేసిన తర్వాత ఒక ప్రమిదలో 365 ఒత్తులు ఆవు నీళ్ళలో నానబెట్టి నైట్ అవి తీసుకొస్తాము. ఈవినింగ్ అవి తీసుకొచ్చి అవి కూడా వెలిగించేసి దండం పెట్టుకుని హారతి ఇచ్చే అగరబత్తి అన్నీ మీకు తెలిసిందే కదా ప్రాసెస్ అంతా. దండం పెట్టుకుని వచ్చేస్తాము, అంతే. మేము ఇలాగే చేస్తాము, అందరు ఎలా చేస్తారో అయితే నాకు తెలియదు, మేమైతే ఇలాగే చేస్తాము. సో అయిపోయిన తర్వాత మొత్తం అయితే జనం అయితే చాలా ఎక్కువైపోతున్నారు, ఇంకా ఎక్కువనే అయిపోతూనే ఉన్నారు. ఇంకా చాలా జనం ఉన్నారు. ఇంకా చెల్లి మొక్కేసుకుంది, ఇంకా అందరినీ ఒక లుక్ వేసేసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి. రిటర్న్ అయిపోయిన తర్వాత కూడా స్టెప్స్ దగ్గర అయితే ఇంకా జనం అలానే వస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంత జనం లేరు, బట్ ఈసారి చాలా జనం ఉన్నారు. ఇదేమో అమ్మది, తర్వాత నాది, తర్వాత చెల్లిది, అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. బయటకు వచ్చేసరికి ఇంతమంది జనాలు ఉన్నారు, అసలు చాలా జనాలు ఉన్నారు. బయట చంద్రుడికి చూసి దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసాం. నా వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్